నేను ఎప్పుడు మీషోలో అట్లా ఆర్డర్ పెట్టలేదండి. ఇప్పుడు ఏదో ఇన్‌స్టాగ్రామ్‌లో వస్తే వర్క్ బ్లౌజు 250, 300 అలా వస్తుంది. సరే ఒకటి ఏదైనా ఫంక్షన్‌కి ఒక గంట ఏసుకొని తీసేయచ్చులే దానికనేసి ఆర్డర్ ఇస్తే చాలా బాగా వచ్చిందండి. ఇది హాఫ్ పట్టు క్లాత్ లాగా ఉంది. 300 ఏమో అనుకోండి, 250 300 ఉంది. చక్కగా నెక్ అంతా వర్క్ చేసింది. నాకేంటంటే మగ్గం వర్క్ అంటే వాషబుల్ కాదు, ఇదైతే జస్ట్ వాటర్ వాష్ చేసేసుకోవచ్చు, అందుకే థ్రెడ్ వర్క్. ఇది క్లాత్ వచ్చి హాఫ్ పట్ లాగా ఉంది. చక్కగా చెయ్యికి అంతా వర్క్ చేస్తుందండి. నేను ఎలా ఉంటుందో అనేసి ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను. ఇది బాగానే ఉంది, మా అమ్మాయికి చెప్పి ఆర్డర్ పెట్టిస్తే బాగానే ఉందండి. ఇది ఫ్రంట్ నెక్. ఇది మనకి ఏంటంటే జస్ట్ ఏదో ఫంక్షన్కి వెళ్తే 1 గంట 2 గంటలు ఇంటికి రాగానే ఏదో వాటర్ వాష్ చేసేస్తే మనకు బాగుంటుంది. ఇది చాలా బాగుందండి. ఇది చాలా బాగుంది. మనం కుట్టుకోవచ్చు. టైలర్కి ఇస్తే ఒక 500 ఇస్తే శుభ్రంగా లైనింగ్ వేసి కుట్టి పడేస్తాడు. మనకి జస్ట్ ఒక ఫంక్షన్కి అటెండ్ చేస్తే ఇదిగోండి. నాకు ఇదిగో ఈ 2-3 చీరలకి మ్యాచ్ అయ్యేలాగా ఉంది. ఇదిగో ఈ చీర ఒకట విజయవాడ మా అన్నయ్య గారు ఇంట్లో పెట్టారు. దీంట్లో రన్నింగ్ బ్లౌజ్ ఉంది. నేను కట్ చేయకుండా వేరే పింక్ వేసుకుని మెయింటైన్ చేసేస్తున్నాను. ఒకసారి 2 సార్లు కట్టే సరే ఇదికి బాగా మ్యాచ్ అవుతుందండి. తర్వాత నా దగ్గర ఇది ఒకటి ఉందండి, పొడపట్టు చీర ఉంది. దీని బ్లౌజు యాక్చువల్లీ పైట చెంగు అంచు బ్లౌజు ఉంది. ఈ బార్డర్ కట్ చేసి నేను టైలర్కి ఇచ్చి వేరే క్లాత్ ఇస్తే బార్డర్ని కట్ చేసి గోటేసాడని చెప్పాను చాలా వీడియోస్లో. ఈ బ్లౌజ్ మా అమ్మాయి కుట్టించుకుంది. ఏదో ఫంక్షన్ ఆఫీస్లో ఫంక్షన్ అంటే సరే నేను వేరే బ్లౌజ్ వేసుకుని చూసుకుంటున్నాను. దానికి కూడా ఈ చీరకి బాగానే మ్యాచ్ అయ్యేలాగా ఉంది. ఈ బ్లౌజ్ ఈ 2 చీరలకు బాగానే పోతుందండి. సరే ఇది కుట్టిస్తే ఒక 500 టైలర్కి, కొంటే ఒక 200 300. అదే నేను మొన్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్ళాను వర్క్ చేపిస్తాకి. మినిమం 500 అంది, థ్రెడ్ వర్క్ అంది. దానికన్నా పర్లేదులేండి, ఏదో మనకి ఈజీగా వచ్చేస్తుంది. జస్ట్ మనం ఏదో రోజుల్లో వేసుకోండి కదా, 1-2 గంటలకి పర్లేదు. చీప్ అండ్ బెస్ట్ అనమాట. మనకు కొట్టించేదానికి మొత్తం చేరి 1000 లోపల వచ్చేస్తుంది బ్లౌజు. ఇదండి ఈ చీరకి నేను యాక్చువల్లీ అన్నిటికీ బ్లౌజులు కొనాలని పెట్టుకున్నా. అన్ని బ్లౌజులు కొనాల్సి వస్తుంది అని నేను ఒక 20 చీరల వరకు పెట్టుకున్నాను. దానికి 2-3 చీరలకి నాకు సెట్ అయిపోయేలాగుందండి. చూపిస్తాను చూడండి. ఈ చీరకు కూడా బాగా సెట్ అయ్యేలాగుంది. ఇది జస్ట్ సింపుల్గా కట్టుకునేదానికి నాకు ఈ బ్లౌజ్ ఇంచుమించుగా 3 చీరలకి సెట్ అవుతుంది, బాగానే ఉంది. ఇంకొకటి సొదపేసిందండి. అంటే మనం అనుకున్నది ఒకటి, వాడు ఏం చేశాడండి, ఇది బాగుంది, డబుల్ ఓకే, ఈ బ్లౌజ్ డబుల్ ఓకే అనుకున్నాను. వీడు ఏం చేశాడు చూడండి. ఇది కూడా 200 చిల్లరే. చక్కగా మీషో అనుకుంటా అండి. మీషోలో జస్ట్ 270 ఎంత. ఇది ఏదో నైట్ ఫంక్షన్ అనుకోండి, జస్ట్ వేసుకుని వాషబుల్ అలా నీళ్ళలో విండేసి ఆరేసేసుకోవచ్చు అనేసి వేస్తే ఏం చేసాడు, 2 ఒకే పీస్ వేసాడు. వెనకాల బ్యాక్ నెక్కలు 2 వేసండి. హ్యాండ్స్ కరెక్టే, రెండింటికి 2 హ్యాండ్స్ ఉన్నాయి. ఒక ఫ్రంట్ ఒక బ్యాక్ వేయాలి కదా, 2 బ్యాక్లు వేసాడు. సరే ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వేసేదా లేదా అట్టాగే టైలర్కి ఇచ్చేస్తే ఏదో బోట్ నెక్ ఏదో పెట్టి కుట్టేస్తారులేండి. ఇదండి, బాగానే ఉంది. మనం వేలు పెట్టి థ్రెడ్ ఇవి మగ్గం వర్క్ పెట్టించుకుంటున్నాం అండి. అదేమో వాషబుల్ కాదు, మళ్ళీ బీరువాలో పెట్టుకుంటే ఇబ్బందిగా ఉంది. ఇది ఏముందండి, జస్ట్ 200-300కి వచ్చేస్తుంది. చక్కగా వాటర్ వాష్ చేసేసుకుని ఆరేసేసుకోవచ్చండి. ఎంతైనా ఏముందండి, మనం ఇది ఎంత పెట్టి చేయించారు, ఎక్కడ చేయించారని ఏమంటారు. జస్ట్ మనం చీరకు మ్యాచింగ్ వేసుకున్నాము, ఒక ఫంక్షన్ అటెండ్ చేసామో వచ్చామో అంతే. ఇది వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. ఇదేదో బాగానే ఉంది. నేను ఏదో ఆన్లైన్ ఆర్డర్ అంటే ఏంటో అనుకున్నాను, బాగానే ఉంది. ఇది మాత్రం ఇది కుట్టించేసుకోవచ్చు, బోట్ నెక్ పెట్టుకుని కుట్టించేసుకోవచ్చు. 2 బ్యాక్లు ఇచ్చాడు. ఇదండి, ఆన్లైన్ ఆర్డర్ బాగానే ఉంది, చీప్ అండ్ బెస్ట్. బాగుందండి, వర్క్ కూడా నీట్గా ఉంది. మరి వాళ్ళకి ఏం గిట్టుబాటు అవుతుందో ఏమో.